ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ మార్చి 19 ప్రారంభమయ్యేటువంటి పరాభవనామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్య శ్రేయాలు పొందాలని కోరుకుంటూ ఈ రాశి ఫలితాలు మీకు ఎలా ఉంటాయో చూద్దాం. సాధారణంగా ఈ పరాభవనామ సంవత్సరం అంటే అవమానాలు. మీరు కానీ కుటుంబంలో పెద్దవాళ్ళ, ఒక వ్యవస్థలో పెద్దవాళ్ళ, ఉద్యోగులు సీనియర్స్గా ఉన్నారా, మీ గౌరవం పోకుండా మీరు కాపాడుకోండి. మీ లిమిట్ దాటి మీరు పోవద్దు. ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన. సాధారణంగా సంవత్సర ఫలాలు అన్నప్పుడు గురుచంద్ర రాహుగ్రతుల్ని మనం కన్సిడర్ చేస్తున్నాము. అలా కాకుండా నవనాయక ఫలితాల్లో కొంతమంది కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇందులో ప్రస్తుత వ్యవస్థలో సమాజంగా ప్రభావం మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే నవనాయకుల్లో ఈ సంవత్సరానికి రాజు గురుగ్రహం. మీ జన్మరాశి కుంభరాశి. కుంభరాశికి అధిపతి శని. ఈ కుంభరాశిలో ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర నక్షత్రాలు ఉంటాయి. దీంట్లో ధనిష్ట కుజగ్రహ నక్షత్రం, శతభిషం రాహుగ్రహ నక్షత్రం, పూర్వభద్ర గురుగ్రహ నక్షత్రం. రాశిధిపతి అయినటువంటి శనికి గురుడు శత్రువు. కానీ ఇందులో నక్షత్రాల పూర్వభద్ర ధనిష్టకి మిత్రుడు. అంటే గురుగ్రహం ఆయన నక్షత్రమే, కుజగ్రహానికి ఆయన మిత్రుడు, రాహుగ్రహానికి మిత్రుడు కాదు. మొత్తమే ఫలితాలు తీసుకున్నట్లయితే కొంత వ్యతిరేక వర్గం ఉంటుంది మీ మీద. మీ తప్పు లేకపోయినా కానీ చెప్పుడు మాటలు వినడం మూలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు సమాజంలో అనేక మంది ఉంటారు. మీకు తేనె పూసిన కత్తి అంటాం కదా, అలాగా పెయిన్ తెలియకుండా, ఇబ్బంది లేకుండా, మీకు తెలియకుండా చుట్టూ ఉండి అనుకూల శత్రువులు నమస్కారం పెట్టి తిరిగేవాళ్ళు, వెనకాల విమర్శించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అందువల్ల గుడ్డిగా ఎవరిని నమ్మద్దు, అనవసరంగా మాట్లాడద్దు, మాటనే అవకాశం ఇవ్వద్దు. మీరు కూడా సాధ్యమైనంత మౌనాన్ని పాటించండి. ఎందుకంటే మీ గురుగ్రహం 5, 6, 7 స్థానంలో సంచారం. 6వ స్థానంలో 6 నెలలు ఉంటాడు. ఈ 6వ స్థానంలో గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు అనవసరం చిక్కులు చికాకులు ఉంటాయి. అలాగే 12వ స్థానం రాహుగ్రహం, 2వ స్థానంలో కేతుగ్రహం. మొత్తం మీకు ఎలా ఉంటుందంటే వాళ్ళకి అడకత్తుల్లో పోక చెక్కలాగా ఇలా 2 కత్తులు పెట్టి బుర్ర తిప్పకుండా నుంచి నడవమని చెప్పినట్టుగా ఉంటుంది. అందువల్ల ప్రధాన గ్రహాలు ఇవి కూడా అనుకూలంగా లేవు కాబట్టి అనవసరం గొడవలు, విరోధాలు పెట్టుకోవద్దు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు జాగ్రత్త వహించండి. అలాగే సంవత్సరానికి మంత్రి కుజగ్రహం. అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవద్దు. ఉద్యోగం మార్పు విషయంలో ఏదైతే ఉంటుందో, ఉద్యోగం మారాలి అనుకునే వాళ్ళు మీకు మీరే నిర్ణయం తీసుకుని స్వతంత్రంగా తప్ప మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వడానికి, టెక్నాలజీ మార్చుకోవడానికి దానికి అనుకూలమైన కాలం. ఉద్యోగం మారకుండా అప్గ్రేడ్ అయిన తర్వాత మారే ప్రయత్నం చేయండి. ఉద్యోగం మానేసి ట్రైనింగ్ తీసుకుని తర్వాత ఉద్యోగం ఎత్తుకుందామని కాకుండా. తర్వాత సైన్యాధిపతి చంద్రుడు. మీకు పెద్దగా సహాయ సహకారాలు లభించవు. నీ వెనకాల నేను ఉన్నానని చెప్తారు, కానీ ఆ టైం వస్తే పక్క వెళ్ళిపోతారు. గుడ్డిగా ఎవరిని నమ్మద్దు. మీకంటే వయసు చిన్నవాడి మీద ఎక్కువగా ఆధారపడద్దు. ఆర్థిక విషయాల్లో కానీ, సలహా సంప్రదింపుల్లో కానీ ఆధారపడవద్దు. సాధారణంగా మీరు చూస్తే ఓ బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న పిల్లాడు ఎవరో ఉంటాడు. ఆస్ట్రేలియాలో ఎంబీఏ చేసే సంవత్సరానికి 50 లక్షల జీతం వస్తుంది, కెనడా వెళ్తే 50 లక్షల జీతం వస్తుంది. ఇవన్నీ చెప్పి నేను ఆస్ట్రేలియా కెనడా పోయి ఎంబీఏ చేస్తానంటాడు. ఆ పిల్లడు చెప్పింది ఎవరు చెప్తారు? వీడు సెకండ్ ఇయర్ ఉండగా ఫైనల్ ఇయర్ కూడా చెప్తాడు. వాడు కెనడా వెళ్ళాడా, వాడు ఆస్ట్రేలియా వెళ్ళాడా, వాడు బీకామ్ ఫైనల్ పని చేస్తుంటాడు, టీ షాప్లో ఆర్డర్ నడుపుకుంటూ ఉంటాడు. అయితే వాడు వీడి చెప్తే వీడి ఇంట్లో గొడవ పెట్టుకుంటాడు పిల్లడు. అలాగా ఎవరు మన సలహా చెప్తున్నారు, ఎవరు మనం చేయమని చెప్తున్నారు, మనం ఏం చేస్తున్నాం ఆలోచించుకుని చేయాలి తప్ప అనుభవం లేని వాళ్ళు చెప్పే మాటలు వినద్దు. అలాగే మీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు, కుటుంబ సభ్యులు మీ శ్రేయస్సు కోరుకుంటారు. ఇంట్లో మీ అమ్మగారు, నాన్నగారు, మీ అత్తగారు, మామగారు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు మీ వెల్ విషర్స్, వాళ్ళ సలహాలు వినండి. అలాగే ఫోర్కాస్ట్ చేసేటప్పుడు ఇలా చేయి అలా చేయని గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళు మీకంటే చిన్నవాళ్ళు అయితే వాళ్ళ మాట మీరు వినద్దు. అంటే అనుభవం రీత్యా చూసుకోవాలి, లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యమైనటువంటి సూచనలు. ఇకపోతే మీకు రాజభుజ అవమానాలు, ఆదాయ వ్యయాలు అలా ఉన్నాయి. మీకు ఆదాయం 2, వ్యయం 8, ఖర్చులు ఎక్కువైపోతాయి. సంతానం కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశము, ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశము, పిల్లల పెళ్ళిళ్ళు కానీ, ఉద్యోగాలు కానీ, ఇళ్ళు కొని పెట్టడం కానీ, అలాగే ఆరోగ్య విషయాల్లో కానీ డబ్బులు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రాబడి కంటే ఖర్చు ఎక్కువైపోతుంది. మీ సేవింగ్స్ తీసుకొచ్చి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తొందరపడకుండా, మోసపోకుండా చూసుకోండి. రాజ్యభుజం 4, అవమానం 2. మీ చుట్టూ కాకాబెట్టి మీ చేత డబ్బులు ఖర్చు పెట్టించే వాళ్ళు ఉంటారు. అందువల్ల అవసరం లేకుండా డబ్బులు ఖర్చు పెట్టద్దు. మీకోసం మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి, ఎంతైనా తినండి, ఎంతైనా ఖర్చు పెట్టుకోండి. ఊరు వాళ్ళ కోసం, పక్క వాళ్ళ కోసం ఖర్చు పెట్టే ప్రయత్నం చేయొద్దు, మోసపోవద్దు. ఇది ముఖ్యమైనటువంటి సూచనలు. గురుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే
గురుడు జూన్ 2వ తారీఖు దాకా 6వ స్థానంలో సంచారం, జూన్ 2 నుంచి అక్టోబర్ 37 వరకు 7వ స్థానంలో సంచారం, అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు 8వ స్థానంలో సంచారం, తిరిగి జనవరి 24 నుంచి సంవత్సరం చివరి వరకు 7వ స్థానంలో సంచారం. మొత్తం మీద 6 నెలలు అనుకోవడం, 6 నెలలు వ్యతిరేకం గురుడు. ఏ 6 నెలలు అనుకోవడం, ఏ 6 నెలలు వ్యతిరేకం జాగ్రత్తగా మీరు గమనించండి. మీకు 5వ స్థానంలో గురుడు అనుకూల సంచారం జూన్ 2 దాకా, పెళ్లి కానీ పెళ్ళయ్యే అవకాశం, అలాగే కుటుంబ వృద్ధి కలుగుతుంది. అలాగే 7వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు అనుకూల సంచారం. కుటుంబ వృద్ధి, వివాహ శుభకార్యాలు జరగడం ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం, భూగృహ వాహన సౌఖ్యాలు అవన్నీ కూడా ఈ సమయంలో జరుగుతాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 24 నుంచి ఉగాది వరకు గురుగ్రహ సంచారం 6వ స్థానంలో సంచారం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. గురుడు ఉచ్చులో ఉన్నప్పటికీ కూడా మీకు ఇబ్బంది పెడతాడు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలహాలు, భార్యకి అనారోగ్యము, భార్యతో కలహము, అయిన వాళ్ళందరితో గొడవలు, చికాకులు, ఉద్యోగ భంగాలు, దొంగల వల్ల భయం, మోసపోవడము, ఈ ఆన్లైన్ ఫ్లాట్లో పట్టి డబ్బులు పోగొట్టుకోవడం ఇలాంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం చాలా బలంగా ఉంటుంది. ఎప్పటి నుంచి? జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు, మరలా జనవరి 24 నుంచి ఉగాది వరకు. ఈ మార్చి 19 నుంచి జూన్ 2 దాకా ఆర్థిక వృద్ధి కనబడుతుంది, ఐశ్వర్యం పడుతుంది. మీరు చేయవలసిన పని ఏదైతే సిస్టమేటిక్గా మీరు చేసుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబ సౌఖ్యం, బంధుమిత్రుల కలయికలు ఇవన్నీ కూడా బాగుంటాయి. మరలా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు పెద్దవాళ్ళ దర్శనాలు, పెద్దవాళ్ళని కలవడం, ఉన్నత స్థాయిలో పరిచయాలు, ఆరోగ్య లాభాలు, మాట విలువ పెరగడము, కోరుకున్న సిద్ధి, కార్యసిద్ధి అన్నీ కూడా పొందుతారు. 6 నెలలు బాగుంది, 6 నెలలు బాగాలేదు. అన్ని రాశులకి అలాగే ఉంది, మీ ఒక్కడికి కాదు. అయితే 2వ స్థానంలో శనిగ్రహ సంచారం కొంత ఇబ్బంది పెడుతుంది. మీకు ఏలినాడు శని చివరి భాగంలో ఉంది. ఏలినాడు శని సదా క్లేశం, ఎప్పుడూ కూడా ఏదో రకమైన చికాకులు కష్టాలు ఉంటాయి. వృధా వైరం, అనవసరం గొడవ పెట్టుకుంటారు. ఎందుకు గొడవ అయిందో అర్థం కాదు. ఎవరో పక్కింటి పిల్లడచ్చు మీ ఇంటి ముందు ముగ్గు జరిపేయడని చెప్పి, లేదా పువ్వులుకుండి ఆకులు తెంపేయడని గొడవ పెట్టుకుని పెద్ద గొడవ అయిపోతుంది. అది అనవసరమైన గొడవలని అయిపోతుంది. బండి వీళ్ళే పెట్టారు, బైక్ స్టాండ్ వేసారు, ఎవరు వచ్చి కూర్చున్నారు, బండి తిడితే వాడు పోయి ఇంకొకరిని తీసుకొచ్చి కొడతారు మిమ్మల్ని. ఇలాగ అనవసరమైన గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఏ పని చేసినా కానీ పనిలో సక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అనవసరంగా తిరుగుతూ ఉంటారు. చేయకూడని పని చేయాలనిపిస్తుంది. చాలా చిరగ్గా ఉంది. డబ్బులు ఖర్చు పెట్టడం, ఏదో తినడం, తాగడం, పడుకోవడం, లేదా ఊరెళ్ళి వచ్చేత వస్తే సడన్గా ఊరెళ్ళి రావడం, ఏదో ఊరు ప్రయాణాలు, డబ్బులు ఖర్చు పెడుతూ ఉండడం, తిరుగుతూ ఉండడం, శ్రమ అధికంగా ఉంటుంది. అనవసరంగా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇదే సమయంలో ఈ సంవత్సరం అంతా కూడా మీకు జన్మరాశిలో రాహు, తర్వాత డిసెంబర్ 5 నుంచి 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం. మాయా, మోసం, ట్రాప్, డబ్బులు ఖర్చు పెట్టడం, మీచే డబ్బులు ఖర్చు పెట్టడం, ఏమాత్రం ఉపయోగం లేని పనులు చేయడం, మోసపోవడం, ఇవన్నీ కూడా చాలా సహజమైన లక్షణాలు. కొంతలో కొంత డిసెంబర్ 5వ తారీఖు తర్వాత 6వ స్థానంలో కేతు వచ్చిన తర్వాత కొంత అనుకూలత ఉంటుంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలియని అయోమయ స్థితి, చాలా చికాకులన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటి తట్టుకోవాలి, సహనంతో ఎదుర్కోవాలి. గురుగ్రహ బలం మధ్యలో ఉన్న 6 నెలలు కూడా కార్యసిద్ధి ఉంటుంది. ఆ సమయంలో పెండింగ్ పనులు పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా కొంచెం పెండింగ్ ఉన్న పనులు పూర్తి చేసే ప్రయత్నం చేసుకోండి. ఈ గురువు, శని, రాహు కింద 4 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి 4 గ్రహాలకి పూర్ణశాంతి చేయించుకోవాలి. నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి. గణపతిని విశేషంగా ఆరాధన చేయండి. గురు చరిత్ర పారాయణ చేసుకోండి. మీ జాతకం కూడా పరిశీలన చేయించుకొని జాతకంలో గ్రహ దోషాలను పరిహారాలు చేసుకోండి. అలా విడిగా పరిహారాలు చేసుకునే వాళ్ళ కోసం మన దేవప్రసన్న కార్యాలయంలో నెలకి 2 సార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు చేస్తున్నాము. లైవ్ టెలికాస్ట్ వస్తుంది ప్రతిసారి కూడా. మీరు చూడండి, మీరు చూస్తూనే ఉంటారు. మన టారెట్లు చెప్పి రాశి ఫలితాలు, వాటి పరిహారాలు ఇవన్నీ కూడా నెలకి 2 సార్లు జరుగుతాయి. దీంట్లో ఎవరన్నా పాల్గొనాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే వివరాలు చెప్తాను నేను. మీ అందరికీ సర్వ అరిష్టాలు దొరికిపోవాలి. గురువు బలహీనంగా ఉన్న సమయంలో గురుబలం మీకు రావాలి. సకల శుభాలు మీరు పొందాలి. శుభం భూయాత్.